ఒకరోజు పరమానందయ్య గారి శిష్యులు వేరే గ్రామానికి వెళ్ళి దారి తప్పి మరో దారిలో వస్తూ ఉంటే వాగు అడ్డం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. వాగు వచ్చిందిరా, ఎట్లా పోదాం? నాకు భయం వేస్తుందిరా. అవునరా, అయ్యో అయ్యో. ఏం కాదురా, వాగు నిద్రపోయేప్పుడు వెళ్దాం. ఇది బాగా ఉంది. వాగు నిద్రపోతుందని ఎలా తెలుస్తుందిరా? మీరు అక్కడ కూర్చోండి రా, నేను చూసి వస్తా. అబ్బో, అది సుయమన్నది, అందరికీ చెప్పాలి. ఏమైందిరా, ఎందుకు పరిగెత్తున్నావు? వండుతున్నా కట్టే వాగులో పెట్టాను రా, అది సుయమని అనిందిరా. కొని ఉందిరా, అది పెట్టుకుంటలేదు. నేను ఒక మరి చూసి వస్తాను. ఆ వాగు సుయమని అనలేదు, అందరికీ చెప్పాలి. రండిరా, రండి. వాగు పడుకుందిరా, ఏమనలేదు. అరే, ఒకరి చేతి ఒకరు పెట్టుకొని దాటుదాం. వాగు మింగేస్తాదిరా, జాగ్రత్త, వెళ్దాం. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఒకరు లేదురా, ఆరుగురే ఉన్నాం. నువ్వు ఎక్కడారా, నేను లెక్క పెడతా. అవునురా, ఆగండి రా, గురువు దగ్గరికి వెళ్దాం. పిల్లలు ఎందుకు వస్తున్నారా? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నారు? వాగు మింగేసింది. వాగు మింగడం ఏంటి? వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? ఏదిరా, అందరు ఉన్నారు కదా. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారు కదరా, ఎందుకు ఏడుస్తున్నారు? వాగు మింగలేదురా ఎవరికి. మీరు లెక్కించుకోలేరా? శిష్యులు వారి తప్పును తెలుసుకొని అందరము ఉన్నారని ఆనందంగా గెంతులు వేస్తారు.